ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులంతా కలిసి ఈ కూటమి వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం తాలూకా వెన్నుపోటు మీద సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు కావస్తూ ఉంది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాము. అలాగే బీసీ నాయకుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెడుతూ అలాగే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తూ ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారో కూడా చూస్తూ ఉన్నాము. వీటన్నిటి మీద చర్చించుకోవడానికి కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు కావస్తూ ఉంది. ఎన్నికల టైంలో హామీలు ఫుల్గా ఇచ్చారు. ఈరోజు ఆ హామీల అమలులో ముఖ్యమంత్రి అయ్యాక అమలులో నిల్గా ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా, బీసీల రక్షణ ముఖ్యంగా గాలికి వదిలేశారు. బీసీలకి ఎన్ని రకాలుగా వేధిస్తూ ఉన్నారో కూడా చూస్తూ ఉన్నాం. ఆ రోజు జగనన్న బీసీలకు బ్యాక్ బోన్లా ఉంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలకు వెన్నుపోటు పొడుస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే జగనన్న బీసీలకు అండగా ఉండి ఎన్నో పథకాలు బీసీల కోసం ప్రవేశపెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలన్నీ కూడా అమలు కాకుండా చేయడమే కాకుండా కొత్తగా ఎన్నో పథకాలు పెడతానని చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ఆడబిడ్డ నిధి లేని పరిస్థితి బీసీలకు, అలాగే బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా ఇవ్వని పరిస్థితి చూస్తూ ఉన్నాం. బీసీలకు ఆరోగ్యశ్రీ అందని పరిస్థితి చూస్తూ ఉన్నాం. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే బీసీ నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఎగనామం పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే బీసీలకు కళ్యాణమస్తు ఇవ్వకుండా ఎగనామం పెట్టిన పరిస్థితి చూసాం. అలాగే బీసీలకు పండగ కానుకలు కూడా ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాగే బీసీల్లో ఉన్న వాలంటీర్లకి ఏ విధంగా ఉద్యోగం తీసేసి వాళ్ళ ఉపాధి కోల్పోయేట్టుగా చేసి వెన్నుపోటు పొడిచారో కూడా చూస్తూ ఉన్నాము. బీసీలకు వచ్చే ఆదరణ పథకాన్ని ఎంత దారుణంగా ఈరోజు అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే జగనన్న ఉండేటప్పుడు టెన్షన్గా ఇచ్చే చేయూత ఆసరా పథకాలను కూడా ఈరోజు బీసీలలో ఉన్న మహిళలకి అందకుండా చేసి ఇవ్వకుండా చేసి ఎగనామం పెట్టి వెన్నుపోటు పొడిచిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అలాగే బీసీల్లో ఉన్న మహిళలకి 0 వడ్డీ పథకాన్ని కూడా ఎగనామం పెట్టి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో మన అందరము చూస్తూ ఉన్నాము. ఈ విధంగా అన్ని రకాలుగా బీసీ వర్గాల ప్రజలకి మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారు. వీటన్నిటి మీద చర్చించుకుంటూ ఉన్నాం. అలాగే బీసీ నాయకులు మా పార్టీలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బీసీల తరపున గొంతెత్తి పోరాటం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ గొంతు నొక్కడం కోసం వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు జైలుకు పంపుతూ ఉండే పరిస్థితి నిన్ననే చూసాం. మాజీ మంత్రివర్యులు ఆర్సీగా కూడా రీజనల్ కోఆర్డినేటర్గా కూడా పనిచేస్తున్న కారుమూరి నాగేశ్వరరావు గారిని ఎంత దారుణంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మనం తీసుకుంటే కారుమూరి నాగేశ్వరరావు గారు మా పార్టీలో ఉన్న ఒక బలమైన బీసీ నేత. బీసీల తాలూకా గలం వినిపిస్తూ ఉన్నారు. బీసీలకి చేసిన అన్యాయం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఒక అక్రమ కేసు మద్యం స్కామ్ అని చెప్తూ అక్రమ కేసు పెట్టి నిన్న అరెస్ట్ చేసిన పరిస్థితి. అసలు వాళ్ళ కుమారుడైన కారుమూరి సునీల్ గారు మా పార్లమెంట్ ఇన్ఛార్జ్, అతన్ని కూడా మొన్న కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేసిన పరిస్థితి, అక్రమ కేసులో అరెస్ట్ చేసిన పరిస్థితి. నిజంగా ఈ మద్యం విషయం తీసుకుంటే నిజమైన స్కామ్ అనేది జరుగుతూ ఉంది ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి పాలనలోనే జరుగుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉంది. బెల్ షాప్స్ 1,00,000కు పైగా ఇచ్చేసిన పరిస్థితి. ముడుపులు తీసుకుని తన అనుయాయులకి బెల్ షాప్స్ 1,00,000కు పైగా అఫీషియల్గా ఇచ్చేసినట్టుగా వీళ్ళు ఎటువంటి అడ్డు లేకుండా మద్యం ఏరులై పారేట్టుగా చేసిన పరిస్థితి. అలాగే ముడుపులు తీసుకొని పెర్మిట్ రూమ్లకు కూడా అఫీషియల్గా జీవో ఇచ్చి మరీ పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అలాగే లిక్కర్ షాప్స్కి కమిషన్స్ పెరిగేట్టుగా చేసి ప్రభుత్వానికి వచ్చే కమిషన్ కూడా తగ్గేట్టుగా చేసిన పరిస్థితి. ప్రతి దగ్గర కూడా తన సిండికేట్లకే లబ్ధి చేకూరుస్తూ ముడుపులకి బాగా అలవాటు పడిపోయారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక. అలాగే తీసుకుంటే మా ఎమ్మెల్యే అయిన విరూపాక్షి గారిని, ఒక బీసీ ఎమ్మెల్యే, అతని మీద ఎలాంటి అక్రమ కేసు పెట్టారంటే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు తన భార్య బట్టలు నైటీని అతనే చించేసి మనం వీడియో కూడా చూడడం జరిగింది. మా ఎమ్మెల్యే మీద అక్రమ కేసు పెట్టి
జైల్లో పెట్టడం జరిగింది. ఎంతవరకు సమంజసం? అలాగే మా మాజీ మంత్రి అయిన సిదిరి అప్పలరాజు గారి గురించి మనం చూసాం. ఎంత దారుణంగా అక్రమ కేసు పెట్టి అతన్ని జైల్లో పెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పిల్లలు యాక్సిడెంట్స్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టరు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ, ఈ కూటమికి చెందిన ఎంపీ తాలూకా కుమారుడు ఎవరినైనా గుద్ది చంపేసినా కూడా వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టరు. మా వాళ్ళ మీద మాత్రం అక్రమ కేసులు పెడుతూ కుమారుడు తెలియక ఏదైనా యాక్సిడెంట్ చేస్తే తండ్రి మీద కేసు పెట్టి జైల్లో పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే మా పార్టీకి చెందిన బీసీ నేతలైన మాజీ మంత్రి అయిన జోగి రమేష్ గారి ఇంటిని పెట్రోల్ బాంబులేసి కాల్ చేయడానికి, ఇంట్లో ఉన్న వాళ్ళకి సజీవ దహనం చేయడానికి కూడా వీళ్ళు ప్రయత్నించిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే తమ్మినేని సీతారాం గారు అవ్వచ్చు, అలాగే చింతాడ రవి గారు అవ్వచ్చు, ఇలా ఎంతోమంది బీసీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతూ వాళ్ళని వేధిస్తూ ఉండే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అన్ని రకాలుగా బీసీలని అణగదొక్కుతూ ఉన్న ప్రభుత్వం, వెన్నుపోటు ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ ఉన్నాను. వీటన్నిటి మీద కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతూ ఉన్నాము. మా బీసీలకి అండగా నిలిచి బ్యాక్ బోన్గా నిలిచారు మా జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనా మా బీసీలకి స్వర్ణయుగం రాబోతూ ఉంది. కాబట్టి బీసీలకి ఎంతగా చేసిన జగనన్న కోసం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు అందరం కూడా కలిసి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా పోరాటం చేస్తాము. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి కావడానికి బీసీలందరం కూడా సంఘటితమై జగనన్న కోసం పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను.